మున్సిపాలిటీలో నిన్న ఈరోజు దాదాపు 4 రోడ్లకు ఒక డ్రైవ్కు బుక్ చేయడం జరిగింది. దాదాపు 1,12 లక్షల వరకు బడ్జెట్ కేటాయింపు ద్వారా ఈ పనులన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పెద్ద రోడ్డు వేయడం జరిగింది, అయ్యప్ప టెంపుల్ రోడ్డు. దానికి డ్రైవ్ కంపల్సరీ అని భావించకుండానే డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ వేయడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలి. ఎందుకంటే మేము బడ్జెట్ అలొకేషన్ అయిన తర్వాత టెంకాయ కూడా పూర్తి చేయడం జరిగింది, ఇమీడియట్గా రోడ్లు అవ్వడం జరిగింది. అని ప్రజలు గమనించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డుకే 5-6 టైమ్స్ టెంకాయ కొట్టడం జరిగింది, కానీ వర్క్. మేము వచ్చిన తర్వాత టెంకాయ కొట్టినామంటే రోడ్డు స్టార్ట్ అయ్యే పరిస్థితి. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. కోడ్ వచ్చే ముందే ఇవన్నీ టెంకాయలు కొట్టాము, ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఇవన్నీ ఎలక్షన్ లోపల ముగిస్తామని తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజలు గమనించి రేపు రాబో కాలంలో వైఎస్ఆర్సీపీ పట్టణం కట్టవలసిందిగా నేను పట్టణ ప్రజలు కోరుతాను. నిన్న 2 రోజులు భూమి పూజ చేయడం జరిగిందండి. రోడ్స్ కోసము 4 రోడ్లు ఒక డ్రైన్ ఆల్మోస్ట్ 1 crore తోటి ఇవాళ రోడ్ వర్క్కి పూజ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఫైనలైజ్ అయిపోయారు. అలాగే డిపో హౌసెస్ కూడా నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కొన్ని. ఈ విధంగా మేము అన్నీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే చాలా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసేయాలనేసి అన్నీ కూడా మేము ఫాస్ట్గా కవర్ చేసుకుంటాము. ప్రజలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకూడదు. డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ అన్నీ కూడా మేము ప్రయత్నం చేసేసి ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఒకటి ముఖ్యంగా చెప్పాలి అంటే మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పని కూడా ఏది కూడా అంటే చాలా డిసిప్లిన్గా చాలా సిస్టమాటిక్గా ఏదైనా ఒకసారి ఒకటి అనుకున్నాము అంటే ఆ పని కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది మీరందరూ కూడా ప్రజలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ నెక్స్ట్ రాబోయేవి కూడా మా గవర్నమెంట్ అండ్ ఎక్కడెక్కడైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. సో తప్పకుండా ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వారిని ఆదరించాలి, జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలి. సో ఇవి అన్నీ గమనిస్తే అభివృద్ధి అనేది మటుకు చాలా ఫాస్ట్గా చాలా అదిగా అవుతుంది. చూసుకుంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, 100 బెడెడ్ హాస్పిటల్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తే చాలా చక్కగా మిగతా నియోజకవర్గాలతో మిగతా వాటన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటే ఎముగనూరు అభివృద్ధిలో పరిధిలో ఉంది. మరి ఇది కూడా చెన్నకేశ్వర రెడ్డి గారి ఆయన ఎంత సిన్సియర్గా ఎంత డెడికేటెడ్గా ఆయన పనులను తీసుకొని వెళ్తున్నారో మనం అందరూ కూడా చూడొచ్చు. ప్రజలు ఆల్రెడీ అప్రిషియేట్ చేస్తున్నారు. సరే ఈ జగనన్న అన్నీ కూడా మనకి కావాల్సిన విధంగా మనం వెళ్ళి అడగగానే ఆయన కూడా వాటికి ఓకే చెప్పేసి అప్రూవల్స్ ఇవ్వడం కానీ జరగడం కానీ జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఒక్కసారి అభివృద్ధి జరిగే గవర్నమెంట్ అండ్ సంక్షేమాలని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది ఆలోచించి అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలనేసి